హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. ఈరోజు పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం అంటే శనివారం. చాలా విశేషమైన రోజు. ఈరోజు రుద్రుని నామాన్ని జపించాలి అనమాట. ఓం రుద్రాయ నమః అనే నామాన్ని జపించడం వలన శత్రు భయం నుండి విముక్తి కలుగుతుంది, చంచలత్వం దూరమవుతుంది, కన్ఫ్యూజన్ స్టేట్ పోయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనకు పెరుగుతాయి. అలాగే శత్రు విజయం అనేది లభిస్తుంది, జరుగుతుందన్నమాట. అలాగే ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో, కాంపిటీషన్స్లో ఉన్న వాళ్ళకి ధైర్యం, సాహస లక్షణాలు అనేవి వస్తాయి. ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈ రోజంతా జపించండి. ఈరోజు మంచి మాట. మన జీవిత ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరండి. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మన లైఫ్ ముందుకు సాగుతూనే ఉంటుంది. అలాగే మనం ఎవరితో ఉన్నా లేకున్నా వాళ్ళ జీవితం సాగిపోతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మనం పాత్రధారులం మాత్రమే. మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. దీన్నే కర్మ అని అంటారు. ఇతరులకు మంచి చేయాలి, ఇతరులకు మనం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారని అర్థం. ఇతరులకు చెడు చేసేవాళ్ళు, ఇతరులను ఉపయోగించుకొని బ్రతికేవాళ్ళు చెడ్డవాళ్ళు. ఆ కర్మ వారిని విడిచిపెట్టదు. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. చాలామంది రోజు దీపారాధన చేసిన తర్వాత కొన్ని టైమ్స్ వత్తులు పూర్తిగా కాలిపోతున్నాయి. ఇంకోసారి వత్తులు కాలట్లేదు. దాని వలన ఏమన్నా ప్రమాదమా? మేము కాలని వత్తులను డస్ట్‌బిన్‌లో వేస్తున్నాము. ఒక్కోసారి ఎలుకలు తీసుకెళ్తున్నాయి, బొద్దింకలు తీసుకెళ్తున్నాయి. ఆ కాలని వత్తులతో మనం ఏమైనా చేయొచ్చా అని అడుగుతున్నారు. దీపం వెలిగించిన తర్వాత వత్తి పూర్తిగా కాలిపోతే చాలా మంచిదండి. మనకి మోక్షానికి దారి వచ్చినట్టుగా అర్థము. అలాగే వత్తులు కాలట్లేదు అంటే అది పరిపూర్ణత్వం చెందలేదని అర్థం. సో, అలాంటప్పుడు ఆ వత్తులన్నీ ఒక డబ్బాలోకేసి వారం రోజులకోసారి కానీ, 10 రోజులకోసారి కానీ మీరు సాంబ్రాణి వేస్తారు కదా నిప్పు రాజేసి, ఆ సాంబ్రాణిలో ఈ వత్తులను వేయండి. అప్పుడు అవి పూర్తిగా కాలిపోయి ఆ సువాసన, ఆ దైవారాధన అనేది ఇంట్లో ప్రసరిస్తుంది. అలాగే బయట ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇవి ఆకర్షిస్తాయి. ఇక ఈరోజు పౌర్ణమి అండి. మనకి తెలుసు ఏ నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ నక్షత్రానికి ఆ మాసం పేరు మీదుగా వస్తుంది. ఇప్పుడు పుష్యమాసంలో పౌర్ణమి వస్తే పుష్యమాసం అని అంటారు. కానీ ఈరోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఎందుకంటే కాలంలో మార్పులు వస్తున్నాయని అర్థము. ఈ యొక్క నెలలోనే ఇలా ఉంటుంది. సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ కాలంలో చీకటి అధికంగా ఉండి వెలుతురు తగ్గిపోతుంది. క్రమంగా ఉత్తరాయణం ప్రవేశించినప్పుడు వెలుతురు అధికంగా ఉండి చీకటి తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఈరోజు శివశక్తి పూజ అని ఒకటి ఉంది అండి. ఈరోజు శివుని యొక్క శక్తి అధికంగా ఉంటుంది. ఎవరికైతే గృహం కావాలి అనుకుంటున్నారో, గృహం కొనుక్కోవాలి, గృహం కట్టుకోవాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో, అలాగే మాకు పిత్రార్జిత ఆస్తి ఉంది కానీ మేము దాన్ని అనుభవించలేకపోతున్నామని బాధపడేవారు ఈరోజు శివశక్తి పూజను ఆచరించండి. కొన్ని తెల్ల ఆవాలని మంచిగా పౌడర్ చేసి వాటికి గోధుమ పిండి, బియ్యం పిండి, కొంచెం పుట్టమట్టి, అలాగే విభూతిని మిక్స్ చేసి మంచిగా శివలింగం చేసి భస్మార్చన చేయండి. శివలింగాన్ని చేసి ఆ శివలింగాన్ని ఒక ఆకులో కానీ, ఒక పళ్ళెంలో కానీ పెట్టి భస్మార్చన చేయండి. ఇక తరువాత నానబెట్టిన బియ్యాన్ని మీ సంకల్పం చెప్పుకొని శివలింగం పైన ఒక చిటికెడు వేసి బెల్లాన్ని కానీ, అటుకులను కానీ నైవేద్యంగా సమర్పించండి. పూజ అయిపోయాక ఈరోజు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ ఒక పసుపు బట్ట తయారు చేసుకొని అందులో ఇవన్నిటిని పుష్పాలు, పూలను అన్నిటినీ మూట కట్టి మీ ఇంట్లో గుమ్మం పైన కానీ, లేదంటే పూజా గదిలో కానీ ఈ ముడుపును ఉంచుకొని ప్రతిరోజు అగరబత్తిని చూపిస్తూ స్వామి పరమేశ్వర మాకు గృహయోగం ప్రాప్తించేలా చేయి స్వామి అని వేడుకోండి. ఖచ్చితంగా గృహయోగం కలుగుతుంది. గృహయోగం కలిగిన తర్వాత ఆ ముడుపుని పారే నీటిలో వేయాలి. అది సముద్రంలో కానీ, నదిలో కానీ ప్రవహించే నీటిలో వేయాలి. తప్పకుండా అందరూ ఆచరించండి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా మనకి భూమిలో ఏదైనా నెగిటివిటీ ఉంటే, దోషాలు ఉంటే మన కంటికి కనబడదు. అలాంటప్పుడు మనం శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం మంచిది. ఆరుద్ర నక్షత్రం నిత్య నక్షత్రం అండి. ఈరోజు తారాబలం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి మిత్రతార, అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఉదయం ఆచరించవలసిన పూజ అండి.
రేపు పునర్వసు నక్షత్రం ఆదివారం అండి. పితృదోషాలు తొలగిపోవడం కోసం రేపు విష్ణు సహస్రనామాన్ని వినడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే రేపు శ్రీరాములని పూజించాలి. రామాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. యోగక్షేమం అండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ప్రశాంతత నెలకొని ఆర్థికాభివృద్ధి కలగడం కోసం ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన చేయాలి. తదుపరి అదే పళ్ళెంలో ఒక పాత్రను ఉంచి అందులో పాలు పోసి ఆ పాలల్లో కాస్త కుంకుమ, పసుపు వేయాలి. తదుపరి ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించి దానితోటి ఇంటి దైవాలకి హారతి ఇవ్వాలి. తదుపరి ఆ పళ్ళాన్ని ఇంటి బయట ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.